భారత్‌కు చెందిన మరో ఎల్‌పీజీ క్యారియర్ హర్ముజ్ జలసంధినైతే దాటినట్లు ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్నాయి. మొత్తంగా 2 క్యారియర్స్ అయితే అంటే భారత నౌకలనేటివి 2 అయితే ఈ యొక్క ఎల్‌పీజీని క్యారీ చేస్తూ అయితే వస్తున్నాయన్నమాట. సో, దాదాపు 86 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో అయితే వస్తున్నాయండి ఈ భారత్ నౌకలు. సో, ఇవి మరో 2 రోజుల్లో భారత్‌కు చేరుకునే అవకాశాలైతే ఉంటాయని చెప్పి ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్నాయి. సో, వీటికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి డోర్ డెలివరీ అనేది మీకు ఇంకా కూడా అవ్వకపోయినట్లయితే సో ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. గ్యాస్ బుకింగ్ అయినా కూడా మీకు 4, 5 రోజులు టైం పడి ఇంకా కూడా గ్యాస్ సిలిండర్ రాకపోయినట్లయితే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది కూడా చెప్తాను. ఇవన్నీ ఇలా ఉండగా కొత్తగా మార్కెట్‌లోకి మోసాలనేటివి జరుగుతున్నాయి. సో, మీకు అందించినటువంటి ఈ యొక్క ఎల్‌పీజీ సిలిండర్‌కి సంబంధించి సో కొన్ని టిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ముందుగా భారత నౌకలు ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఎల్‌పీజీకి సంబంధించినటువంటి వివరాలైతే చూద్దాము. హర్ముజ్ దాటిన భారత్ నౌకలు మొత్తం 86,000 టన్నుల ఎల్‌పీజీ అయితే వస్తుందన్నమాట భారత్‌కు. సో, భారత్‌కు చెందినటువంటి మరో ఎల్‌పీజీ క్యారియర్ హర్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలైతే వెల్లడించాయి. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో నందాదేవి అనే నౌక అయితే వస్తుందన్నమాట. సో, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ అయితే కల్పిస్తోందని చెప్పి పేర్కొన్నాయి. మరో 2 రోజుల్లో ముంబై లేదా కాండ్లా గుజరాత్ ఓడరేవుకి అయితే చేరుకోనుంది. మరో షిప్ కూడా శివాలిక్ అనే పేరుతో నిన్నటి రోజున హర్ముజ్‌ను దాటిందని చెప్పి సో, దాంట్లో కూడా 40,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ అయితే ఉందని చెప్పి సో, ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో, మొత్తానికి దిగుమతి అయితే అవుతుందండి ఎల్‌పీజీ అనేది. సో, ఇది ఇలా ఉండగా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యమైందని చెప్పి చాలామంది కూడా ఈ యొక్క కామెంట్స్‌లో పెట్టడము అయితే జరుగుతుందనమాట. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి కూడా ఆలస్యమైతే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది ఇప్పుడు మనకి ఇక్కడ వివరాలైతే అందించారో ఒకసారి చూద్దాము. సో, బుక్ చేసినటువంటి సిలిండర్ 2.5 రోజుల్లోనే డెలివరీ చేయాలని రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదులైతే చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్‌లైతే ఇచ్చారు. ఒకసారి మీరు వీటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నెంబరు 1800-233-3555కు కాల్ చేసి గ్యాస్ ప్రొవైడర్‌ను తెలియజేస్తే సంబంధిత విభాగాలకు మీ ఫిర్యాదును బదిలీ చేస్తారు. బుకింగ్ కోసము ఇక్కడ హెచ్‌పీ, ఇండియన్ అదేవిధంగా భారత్‌కి సంబంధించినటువంటి నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి అయితే కాల్ చేయండి. అయితే ఇవి ఇలా ఉండగా చాలా వరకు సర్వర్స్ అనేటివి క్రాష్ అవుతున్నాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాల్స్, నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఒకేసారి సర్వర్ పైకైతే రావడం జరగడంతో ఈ యొక్క సర్వర్స్ అనేటివి క్రాష్ అవుతున్నాయన్నమాట. అందువల్ల గ్యాస్ బుకింగ్స్ అనేటివి జరగటం లేదు. సో, ఇవన్నీ ఇలా ఉండగా మార్కెట్‌లోకి కొత్త మోసాలైతే వస్తున్నాయన్నమాట. సో, బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్ దాదాపు రూ. 1,500 నుంచి దాదాపు 2,000, 3,000 వరకు కూడా అమ్ముతున్నారండి. అయితే ఇక్కడ ఎవరైతే అత్యవసర పరిస్థితిలో ఆ గ్యాస్ సిలిండర్ అనేది పొందారో సో, వారు తప్పనిసరిగా కొన్ని టిప్స్ అనేటివి చూసుకోవాలి. అంటే మీకు వచ్చినటువంటి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అనేది ఫుల్‌గా ఉందా లేదా అనేది మెయిన్‌గా తెలుసుకోవాలన్నమాట. సో, అదేవిధంగా ఎక్స్‌పైర్డ్ ఉన్నదా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మనకు ఒక చిన్న ఇమేజ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, మీ యొక్క గ్యాస్ సిలిండర్ పైన ఏ అనే లెటర్ గనుక ఉన్నట్లయితే జనవరి నుంచి మార్చి వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కన ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట. సో, అదొచ్చేసి ఇక్కడ చూడండి 28 అనేది ఉంది కదా! అంటే ఈ యొక్క సిలిండర్ అనేది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2028 వరకైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థము. సి గనక ఉండినట్లయితే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డి గనక ఉండినట్లయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జాంపుల్‌కి చెప్పారు చూడండి. B25 అనేది గనక ఉండినట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్స్‌పైర్ అవుతుంది. సంవత్సరం 2025 అని చెప్పి దాని మీనింగ్ అనమాట. సో, కాబట్టి మీకు అందించినటువంటి బ్లాక్‌లో కొనుక్కున్నటువంటి ఏదైతే సిలిండర్ ఉంటుందో దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇలా గమనించుకోవాలి. అదేవిధంగా వెయిట్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పి సమాచారం అయితే అందించారండి. సో, వెయిటింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. సో, దానికి సంబంధించి వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అనేది ఫుల్‌గా ఉందా లేదా అనేది తెలుసుకునే దానికి సంబంధించి యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ అనేటివి ఉన్నాయన్నమాట. వాటిని కూడా చూడండి. సో, అందులో ఏం చెప్పారంటే ఒక తడిగుడ్డుని సో, పైనుంచి కింద వరకు తుడిచినట్లయితే సో, గ్యాస్ ఎక్కడి వరకు ఉందో అక్కడ అనేది కొంచెం తడిగానే ఉంటుంది. గ్యాస్ లేని చోట త్వరగా అయితే ఆరిపోతుందని చెప్పి సో, వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట యూట్యూబ్‌లో. సో, ఇలా కూడా మీరు ఏదైనా గ్యాస్ అనేది సో, బ్లాక్‌లో గనక కొనుక్కున్నట్లయితే చెక్ చేసుకోండి ఇలాగా. ఓకేనా? సో, ఈ విధంగా గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాలైతే ఈ విధంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 45 డేస్ వరకు పెంచారు. సో, కాబట్టి 45 డేస్ మధ్యలో మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా అవ్వదన్నమాట.
సో ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో ప్రస్తుతానికైతే గ్యాస్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మొత్తానికి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. 2 నౌకలు అనేటివి భారత్‌కి సంబంధించినటివి 86,000 మెట్రిక్ టన్నులతో అయితే మన యొక్క ఇండియాకి మరో 2, 3 రోజుల్లో అయితే చేరుతాయి. సో గ్యాస్ అందరికీ కూడా అందుబాటులోకి అయితే తీసుకువస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే సో గతంలోనే చెప్పారనమాట. సో దాని మీద కూడా నేను వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క గ్యాస్‌కి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క ప్రత్యామ్నాయాలన్నీ కూడా చేస్తున్నాము. ఈ యొక్క లోకల్‌గా ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలను కూడా సో మేము కాంటాక్ట్ అవుతున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంధన భద్రతను కాపాడడానికి అన్ని చర్యలు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. దేశీ ఎల్‌పీజీ ఉత్పత్తిని అయితే పెంచాము. రిఫైనరీలన్నింటినీ కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట నరేంద్ర మోడీ గారు కూడా. ఓకేనా? సో ఇదండి గుడ్ న్యూస్. సో త్వరలో కూడా అందరికీ కూడా గ్యాస్ సిలిండర్స్ అనేటివి బుక్ అవుతాయి. ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.